ఫ్రెండ్స్ నమస్తే. తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో దేవుని దర్శనానికి వచ్చిన ఒక కుటుంబాన్ని బీసీ వర్గానికి సంబంధించిన కుటుంబం పైన 100 రూపాయల ఫీజు ఇవ్వనందుకు, ఎందుకు ఇవ్వాలని అడిగినందుకు కొంతమంది అగ్ర కులస్తులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అపశుభం తెలియని ఒక 2 నెలల పాప మరణించడం జరిగింది. ఈ యొక్క మరణానికి అందరూ బాధ్యత వహించి ఎంతమంది అయితే దాడి చేశారో అంతమంది పైన సెక్షన్ 101 ప్రకారం బిఎన్ఎస్ ప్రకారము వారి పైన మర్డర్ కేసు బుక్ చేసేసి రిమాండ్ పంపించాల్సిగా పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. తక్షణమే పోలీసు వాళ్ళు ఎవరైతే దాడిలో పాల్గొన్నారో 8 మందిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలి. అదేవిధంగా ఒక 2 నెలల్లో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసేసి ఖచ్చితంగా దుండగులకు లైఫ్ లాంగ్ పనిష్మెంట్ పడే విధంగా, అదేవిధంగా డెత్ పనిష్మెంట్ పడే విధంగా పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. కాబట్టి ఇట్టి విషయాన్ని సీరియస్గా తీసుకొని మీరు ఇన్వెస్టిగేషన్ తొందరగా క్లోజ్ చేసేసి దుండగులను శిక్షించే విధంగా, వాళ్ళకు డెత్ పనిష్మెంట్ పడే విధంగా చేయాల్సిందిగా నేను పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా.